రూలింగ్ ఐటమ్, కానీ ఇప్పుడు మాత్రం అది ఒక బ్రేకింగ్ ఐటమ్ అయిపోతుంది. పక్కన పెడితే ఒక్కొక్క మనిషికి మల్టిపుల్ ఓట్స్ ఉండటం అనేది మీ బైలాస్లో ఎందుకు చేంజ్ చేయలేకపోతున్నారు? సార్ ఇప్పుడు మొన్న ఇందాక అశోక్ గారు ఆ టాపిక్ని రేస్ చేయడం జరిగింది. లాస్ట్ టైం అయినప్పుడు ఫస్ట్ ఎజెండా బైలాస్ కింద పెట్టుకున్నాం. బైలాస్ మొత్తం కూడా ప్రతి పాయింట్ని చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అనుగుణంగా ఉండేటట్టు చేయటం జరిగింది. అది నాకు సుమారు ఐ థింక్ అబౌట్ 18 to 24 పేజెస్ వచ్చింది అని పేజ్ చేయటం జరిగింది. బైలా కమిటీలో కూర్చోవడం జరిగింది. కూర్చుని 6 పేజీలు చేసిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ పేజీల్లో ఈ పాయింట్లు వచ్చినప్పుడు ఇది నెక్స్ట్ బాడీ చూసుకుంటుందని చెప్పి పక్కన పడేయడం జరిగింది. ఇంకా 2 నెలలు 3 నెలలు అప్పటికి ఎక్స్టెన్షన్ కంటే ముందు సంగతి చెప్తున్నాను నేను. చేస్తే అయిపోతుంది కదా అంతే కనుక ఎవరు ముందుకు రాలా. వై ఐఎమ్ సేయింగ్ ఇస్ బికాస్ దే ఆర్ పీపుల్ అంటే సగం సగం ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం చెప్తున్నాను మీకు నేను. దాంట్లో అశోక్ గారు కూడా ఉన్నారు. సో అది తోసేయడం జరిగింది ఆ పాయింట్ రాగానే. మీరు అంటున్నా మల్టిపుల్ పాయింట్స్. దానికి ఏం చెప్తారంటే ఛాంబర్ అనేది కంపెనీ పేరు మీద ఇవ్వటం జరుగుతుంది, ఎన్ని కంపెనీలు అంటే అన్ని ఓట్లు ఉంటాయి అనేది వాళ్ళ ఇది. మేము అంటుంది ఏంటంటే ఛాంబర్ బయలు అనేది మనం చేసుకుంటున్నాం. ఒకే మనిషికి ఎన్ని కంపెనీలు ఉన్నా కానీ ఆ మనిషి డిసిషన్ మేకింగ్ ఒకటే కదా ఛాంబర్ తరఫున, ఒకే ఓటు ఉండాలనేది మేము అంటున్నాం. మీరు 10 ఇళ్లలో ఉండొచ్చు సార్, కానీ 10 ఓట్లు ఉంటాయా? ఉండవు కదా. అదే అదే దాన్ని వక్రీకరించి అదే అంటున్నా. దానికి పడన కూడా చేయటం కారకులు ఎవరనేది అందరికీ తెలిసిన విషయం. పేర్లు అంటేనేనంటే బేసిక్గా ఆ పేర్లు చెప్తే దాని మీద ఇంకో డిస్కషన్ జరిగి ఆ ఇంపార్టెన్స్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు. అంటే బోత్ గవర్నమెంట్స్ అందరికి ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా సపోర్ట్గా ఉన్న దశలో మీరు ఇలా ఈ ఎలక్షన్స్ గురించి ఆర్గ్యూ చేసుకోవడం, ఇలా ఇచ్చేయటం వల్ల గవర్నమెంట్ దగ్గర కూడా మీరు లీన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి మీ ప్రోగ్రెసివ్ ప్యానల్? సార్ మా ప్రోగ్రెసివ్ ప్యానల్ అనే కదా సార్, ప్రోగ్రెసివ్ ప్యానల్ ఓకే, కానీ ఆ పర్టికులర్ పాయింట్ మీద ప్రతిసారి మనం 4 గోడల మధ్యలో 4 సెక్టార్లకి ఏం కావాలని ఒక కామన్ కన్సెన్సెన్స్కి వచ్చి మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే పనులు జరుగుతాయి అని ప్రతిసారి జరగడం జరుగుతుందండి. ప్రతిసారి ఇది బ్రేక్ అవటం జరుగుతుంది. దట్స్ బికాస్ ఆ యూనిటీ లేకపోవటం, ఆ కన్సెన్సెస్ లేకపోవటం వల్లనే జరుగుతుంది. వీఆర్ గివింగ్ సంబడి ఎల్స్ దట్ పవర్ టు రూల్ ఓవర్ అస్. ఈ వ్యాపారాన్ని మన వ్యాపారం మనకు కావాల్సింది ఏంటో మనకు తెలుసు. మనం డిసైడ్ చేసుకుని మాకు ఇది కావాలి సార్ అని వెళ్ళాలి తప్పక అది చేసుకోకుండా ఇక్కడ ఏదో ఇక్కడ కొట్టుకోవాలి 4 గోడల మధ్యలో ఒక కన్సెన్సెస్ కావాలి వెళ్ళాలి. అది చేయకుండా బ్రేక్ చేసి మేము ఒకసారి అది చేయట్లేదు కదా మనం ఈ 4 పాయింట్లు మంచిగా కానీ మనం ముందుకెళ్తే దాన్ని మళ్ళీ వెనకాల నుంచి బ్రేక్ చేసి దాని మూలంగా ఏమవుతుంది ఏళ్ళలోనే యూనిటీ లేదురా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, తీసి పక్కన పడేయచ్చు ఫైల్ కూడా. దట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్ ఇస్ రైట్, ఇట్స్ హ్యాపెనింగ్. కాబట్టే ఏదైనా కానీ ఒక సింగిల్ ప్యానెల్ చేయగలిగితేనే ఏమన్నా పనులు చేయగలం. ఇది ఇప్పుడు బయట ఓట్లు ఎరవేత కార్యక్రమం గవర్నమెంట్లన్నీ దొంగ ఓట్లు తీసేయటం అంటారు కదా, మనకి దొంగ ఓటు కదా అది. ఇటైతే నాకు 4 బ్యానర్లు ఉన్నాయి, నేను 4 అయిను 3 సరెండర్ చేసి ఒకటే చేస్తాను, అలా మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే అది లా ప్రకారం కాదు, ఏదో ఇంకా దానికి నేను రాసిచ్చేసాను లెటర్. నాతో పాటు కొంతమంది 1-2 తప్పితే మిగతా వాళ్ళు అలా ముందుకి. అదేంటి సార్ మిగతా 19 ఉంటే 20 ఉంటే 19 దొంగోట్లు కదా, 12 ఉంటే 11 దొంగోట్లు కదా, 20 16 ఉంటే 15 దొంగోట్లు కదా అంటే ఒక్కళ్ళు కలిసి రాలేదండి. సారీ దాన్ని ఏమంటారు ఆయన లాంగ్వేజ్ తప్పండి. అంటే మల్టిపుల్ ఓట్ నేను చెప్పా కదా, నంబర్ ఆఫ్ అప్పట్లో ఎందుకు చేశారు చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ కూర్చొని చేసిన వాళ్ళే. ఆ పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇస్తే నంబర్ ఆఫ్ కంపెనీస్ పెట్టుకున్నారు, తక్కువ ఫీజుకే ఇచ్చారు. అప్పట్లో కారణాలు ఏంటో మనకి అప్పట్లో వేరే కారణాల కోసం ఇచ్చారు. అవి ఏమైంది, ఒకరికి 20-30 ఉన్నాయి, మల్టిపుల్ ఓట్స్ ఉన్నాయి. మనం అడిగింది ఏంటంటే మీరు అడిగిందే ఒక్క ఓటు ఉంటే చాలు, ఎన్ని కంపెనీలు ఒకే ఓటు ఉండాలి. కంపెనీకి ఒక ఓటు ఏంటి, మనిషి ఒకటే ఉన్నప్పుడు, ఒక ప్రొప్రైటరు ఒక మేనేజింగ్ పార్ట్నర్ ఉన్నప్పుడు ఒకటే ఉండాలి. అదే పార్ట్నర్షిప్ ఉందనుకోండి, 2 కంపెనీలు ఉన్నాయనుకోండి, ఒక పార్ట్నర్ ఇక్కడ ఒక పార్ట్నర్ అక్కడ, అది అలో చేస్తున్నాం మనిషి. అంతేగాని మనిషి కూడా ఉంటాం అది వేరు. అంటే ఇక్కడ లాల ప్రకారం చెప్తున్నా, ఇక్కడ కంపెనీలకి ఇస్తారు, కంపెనీ మెంబర్స్ అనేదానికి. సో ఇక్కడ మన ఇల్లు మన హక్కు అని ఇది స్టార్టింగ్దే మీరు
చాంబర్ భవనం గురించి అన్నారు. అంటే ఇందాక కూడా మీరు మాట్లాడుతూ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాల దాన్ని అమ్మేసుకుంటారు అన్నారు. ఎవరికి లాభం? ఎవరైనా అలా అమ్మేసుకునే అవకాశం ఉందా అసలు? సార్, ఇది అందరికీ ఆ రోజున ఈ ఖాళీగా ఉన్న స్థలం ఇది కాకూడదు అని అప్పుడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, మనకి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఛాంబర్ కట్టుకుందాం అని చెప్పి వాళ్ళు డొనేషన్స్ పెట్టుకొని అందరూ, రామనాయుడు గారు, డివిఎస్ రాజు గారు, ఆ రోజున ఉన్న ఆదిశాషిరావు గారు, ఆయన వాళ్ళ బ్రదర్ పెద్ద ఆయన, అందరూ, హనుమంతరావు గారు, డివిఎస్ రాజు, వీళ్ళందరూ చేసి ఏం చేద్దామంటే ఈ సైట్ అందరికి ఉపయోగపడాలని ఫస్ట్ రామనాయుడు గారు 10 లక్షల రూపాయలు ఆయన డొనేషన్ ఇస్తే ఆయన బిల్డింగ్ పేరు అని పెట్టారు. పెట్టి కిందంతా షాప్స్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ దాకా అన్నీ వేసారు. 3 ఫ్లోర్స్కి స్ట్రెంగ్త్ అని చాలా ఖర్చు పెట్టి చేశారు. చేసి అది ఫ్రీగా షాప్స్ అన్ని ఇన్కమ్ కావాలి, ఇక్కడ ఎవరు రావట్లేదు, అక్కడ పంజగొట్ట నుంచి రావాలి, ఇవన్నీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి షాప్స్కి, తర్వాత బ్యాంకులకి, పోస్ట్ ఆఫీస్కి ఇలా పెట్టుకున్నారు. పైన ఫ్లోర్ వేసిన తర్వాత ఛాంబర్ బిల్డింగే పెట్టారు. పెట్టిన తర్వాత సొసైటీ అదే ఫండ్తో కట్టింది. తర్వాత లోన్, తర్వాత ఇంకా ప్రొడ్యూసర్స్ అందరు రావటం మొదలు పెట్టారు. షిఫ్ట్ అయిన వెంటనే రాలా. వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్స్కి ఆఫీస్ కావాల్సి వచ్చి మళ్ళీ ప్రొడ్యూసర్స్ అని పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్నప్పుడు ఆ పైన ఫ్లోర్లో ఒక సైడు సొసైటీ బిల్డింగ్ కట్టుకున్నారు. ఈ వచ్చిన వాళ్ళకి ప్లేస్ లేదని చెప్పేసి అల్లు రామలింగ అరవింద్ గారు ఒక 5 lakhs డబ్బు ఇస్తే వాళ్ళ ఫాదర్ పేరు మీద రూమ్స్ ప్లస్ ఒక్కొక్క ఎగ్జిబిటర్స్ డబ్బులు ఇస్తే రూమ్స్ కట్టారు, 10 rooms. ఆ తర్వాత పైన సినిమా నిర్మాతలు వస్తున్న ఆఫీసులు లేవు, కాస్ట్ అవుతుందంటే లాటరీలు వేస్తే 9 ఆఫీసులు వచ్చినాయి. ఆ 9 ఆఫీసులు అలా వచ్చినాయి. అవి మొత్తం వాళ్ళ డబ్బులతో కట్టుకున్నది. అంటే ఆ రోజు డబ్బు లేదు, డబ్బు లేకపోయినా అందరూ వాళ్ళ డబ్బులతో కట్టుకొని లీజ్ ల్యాండ్కి ₹2.5 ఎంతో మంత్లీ రెంట్ మీద ఎవ్రీ మంత్ పెంచుకుంటే 30 ఏళ్ళకి ఇచ్చారు. అప్పుడు నాకు ఒట్టు వచ్చింది. వస్తే అడిగాను, అడిగితే 30 ఏళ్ళు రూల్ ప్రకారం 33 years వచ్చు, అయినా మనమే కదా ఇండస్ట్రీ. ఆ రోజున అప్పుడు పరిస్థితిని బట్టి రేటు పెంచుతూ ఉంటారు. మాకందరికి 30 దాకా ఉంది. ఫస్ట్ అయిన ఛాంబర్ బిల్డింగ్ 26తో అయిపోతుంది. సో ఇప్పుడు అలానే బ్యాంక్ వాళ్ళు ఖాళీ చేస్తాను. నేను చెప్పాను, బ్యాంక్ వాళ్ళని ఎందుకు ఖాళీ చేస్తారంటే లేదు అన్నారు. అందరూ ఒప్పించేసుకున్న దానికి ఇప్పుడున్న నాయకులు కొంతమంది ఆల్రెడీ వేరే ఆఫీసులు కూడా చూసి వచ్చారు, ఇక్కడ షిఫ్ట్ చేసేయండి మేము పడగొట్టేస్తాం 3 ఏళ్ళ కాదు. అప్పుడు నేను అడ్డం తిరిగాను, నేను కుదరదండి, నేను అప్పుడు రిపేర్ కూడా చేయించుకున్నాను, ఒక 20 లక్షల రూపాయలు మళ్ళీ పాతదండి, కుదరదండి అని చెప్పాను. లేదు పెట్టంటే కుదరదు, ఎట్టి పరిస్థితిలో నేను బిల్డింగ్ మెట్లు పడగొడతాను, నువ్వు పైకి ఎలా ఎక్కుతావు అన్నారు. సరే నేను ఎలా ఎక్కుతాను, మీరు పడగొట్టని చూస్తామన్నా. అలా నేను కేఎస్ రామారావు గారు ఇద్దరం గట్టిగా పోరాడిన తర్వాత అందరికీ ఏం చెప్పారు, వాళ్ళది అయిపోయింది, మీది అయిపోయింది, అంత యాక్సెప్టెడ్ అని అందరు ఖాళీ చేశారు. కొంతమంది చేసిన దాన్ని ఎప్పుడైతే మేము ఎదురు తిరిగా ఇక అక్కడి నుంచి మళ్ళీ అందరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏంటి అది మన దీనికోసం పెట్టింది. సో దానికి ఇప్పుడు ఏంటి వాళ్ళు మేమేమంటున్నాం, మీరు ఎవరు వచ్చారు అందరు పెద్దవాళ్ళు అందరిని పిలవండి. నేను వెళ్ళి పర్సనల్గా రాఘవేంద్రరావు గారిని కలిశాను, రమేష్ ప్రసాద్ గారిని కలిశాను, ఇండస్ట్రీ పెద్దలందరినీ కలిశాను. సార్ మీరందరూ కూర్చొని ఏం చేయాలో చెప్పుకోండి ఒక బిడ్డ, అంతేగాని మేము ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ మేము డిసిషన్ అంటే మీరు ఇండస్ట్రీలో పార్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ. ఇప్పుడు నాకు సైట్ ఇచ్చారు, సైట్ నేను కష్టంతో నేను అమ్ముకుంటాను, స్టూడియో నేను నాకు నష్టం వచ్చింది, అది మీ ఇష్టం. ఇది సొసైటీ కోసం ఇచ్చింది, ఇండస్ట్రీ కోసం పెట్టి దాన్ని అందరు కూర్చొని మీరు డిసైడ్ చేస్తే మేము ఒప్పుకుంటాం. నేను చెప్పి అలా కాదంటే గవర్నమెంట్కి నేను రేపే ఖాళీ చేస్తాను, గవర్నమెంట్ పబ్లిక్ ఇది లేదు, నేను రేపే ఖాళీ చేస్తాను, నేను కోర్టుకి కూడా వెళ్ళను, మీరు ఫ్రీగా ఇచ్చేస్తాను, నాకు పోయినా పర్వాలేదు. ఎందుకు ఇండస్ట్రీ కోసం చేయాలి, దానికోసం మనం పోరాడుతుంది, వేరే ఉద్దేశం కాదు. సరే ఇప్పుడు పడగొడతామంటుంది సొసైటీ వాళ్ళ 20 అంటే మనకి అడిగారు, సురేష్ బాబు వెళ్ళిపోయి అడిగితే వాళ్ళు ఏమన్నారు, మా జనరల్ బాడీ మేము డెసిషన్ తీసుకున్నామండి. జనరల్ బాడీలో మెంబర్లు ఎవరండి, ఇప్పుడు సురేష్ బాబు వాళ్ళకి 6 వేలు ఇచ్చారు వాళ్ళ వర్కర్స్కి, వాళ్ళు మెంబర్లు అయ్యారు, వాళ్ళు అక్కడ మెంబర్స్. సురేష్ బాబు వెళ్ళి పర్సనల్గా అడిగారు, నో అన్నారు, వెళ్ళి మాట్లాడతాం కుదరదు, మా జనరల్ బాడీలో డిసైడ్ చేసుకున్నాం. జనరల్ బాడీలో డిసైడ్ చేసుకున్నాం అంటే ఇండస్ట్రీ వాళ్ళు కదా, సగం మంది అమ్ముకొని వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం అని అంటున్నారు. అది కాదుగా, మీరు ఇండస్ట్రీ చేయండి ఏదైనా. ఇప్పుడు మీరు కస్టోడియన్ సార్, ఈ పొజిషన్లో మనకి ఇంత పేరు ఇదంతా వచ్చింది, ఇండస్ట్రీ నుంచి గుర్తింపు వచ్చింది. మీరు ఇవాళ ఉంటారు, రేపు ఇంకోరు ఉంటారు. నేను అప్పటికి ఒక తప్పు మాట మాట్లాడాను, సరే 5 ఏళ్ళు కదా 30 దాకా ఉంది, నేను పోరాడతా, అప్పుడు దాకా నేను బతుకుతాను మీరు బతుకుతారో కూడా అన్నా. ఎవరు ఉంటారో తెలియదు కదా, ఇప్పుడు నేను నిద్ర లేస్తానో లేదో తెలియదు, పొద్దున్న నిద్ర లేస్తే నేను ఉన్నట్టు, లేకపోతే లేనట్టే కదా. 30 ఏళ్ళ దాకా మాకుంది, 26కి వీళ్ళని ఎందుకు ఖాళీ చేయాలి? లీజు మా వీళ్ళకి 26కి ఉంది, అది ఛాంబర్కి, మాకందరికి 30 దాకా ఉంది, మమ్మల్ని పంపలేరు కదా. సరే ఆ ల్యాండ్ ఎవరికి రిజిస్టర్ అయ్యి ఉంది ఇప్పుడు? ల్యాండ్ సొసైటీ ఏమండి. ఇప్పుడు నేను చెప్పాను మీకు బేసిక్గా ఇప్పుడు ఆ రోజున షిఫ్ట్ అవుటాకి గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ దేనికి ఇచ్చారు, అది ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతుందంటే ఇచ్చారు. అక్కడ షిఫ్ట్ అవుతే ఫస్ట్ రెసిడెన్సీస్ కావాలి కదా, దానికి ఏ పేరు పెడితే బాగుంటుందంటే ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీ అని పెడతాం జరిగింది. ఓకేనా, 30 ఏళ్ళు అయిపోయింది, ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు లేరు.
ఇప్పుడు అది సొసైటీయే అంటే ఇండస్ట్రీ పక్కన పెట్టి ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ అంటున్నారండి. ఆ పర్పస్ ఇచ్చింది ఇండస్ట్రీ కోసం ఇచ్చింది అనేది తీసి పక్కన పెట్టారు. మీకు అర్థమవుతుంది డిఫరెన్స్? సో టెక్నికల్గా ఏంటంటే ఆ రోజున హౌసింగ్ సొసైటీ పేరు పెట్టి దాని మీద డబ్బు కట్టి కొనుక్కున్న ల్యాండ్ అది. ఆ హౌసింగ్ సొసైటీ పేరు పెడతా కారణం ఇది. ఈ మెయిన్ కారణాన్ని పక్కన పెట్టి ఇది హౌసింగ్ సొసైటీ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. టెక్నికల్గా రైట్ అవ్వచ్చు, బట్ ఇంటెన్షన్ అండ్ ఇది తప్పు. అది మేము అనేది. అసలు మీరు ఇన్ని సంవత్సరాలు రెంట్ కట్టడం తప్పు కదా సార్? అలా అని కాదు అది ఎందుకంటే ఆ రోజున ఎవ్వరు లేరు సార్. ఆ డబ్బు కూడా మేమే మా డబ్బులతో కట్టుకున్నాం, వాళ్ళకి అట్లా లేదు. ఫిలిం ఛాంబర్ ఆఫీస్ అవును, ఛాంబర్ కట్టుకున్నారు. ఎందుకు? ప్రతి సంవత్సరం ఇప్పుడు మీరు లీజ్ కడుతున్నారు కదా. అవును, కడుతున్నాం. లీజ్ కడుతున్నప్పుడు అది తప్పు కదా అసలు? మన ప్రాపర్టీకి మనం అలా lease కాదు. కట్టుకోవడం ఆ రోజున ఇండస్ట్రీకి ఇది రావాలని చెప్పి డబ్బులు లేవు సార్, కుర్చీలు లేవు సార్. కుర్చీలు ఆ రోజు రామనాయుడు సంగతి ఓకే సార్. నేను అనేది ప్రస్తుతం కాదు, దాని డెవలప్మెంట్ కోసం చేశారు. రవి ఇది చాలా సింపుల్ రవి. ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక కస్టోడియన్, ఒక గార్డియన్. ఇప్పుడు ఎన్నో భూములు ఉంటాయి, గవర్నమెంట్ భూములు, గవర్నర్ పేరునో ప్రెసిడెంట్ పేరునో ఉంటాయి. మనం వాటిని లీజ్ కడతాం, లేదు అమ్మేసుకుంటానంటాడు ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ. కానీ ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ ది పబ్లిక్, మెంట్ ఫర్ ది పర్పస్ ఫర్ విచ్ ఇట్ వాజ్ అలాటెడ్ ఆర్ అలొకేటెడ్. సో వీళ్ళు గబుక్కున్న దాన్ని మా సొంతం మేము పర్సనల్గా లబ్ధి పొందుతూ ఉంటాం అనేది కరెక్ట్ కాదు. పరిశ్రమకే చెందాలి ఆ 7,000 గజాలు కూడా. గవర్నమెంట్ జాయిన్ ఓమన్ అండ్ హ్యాండ్స్. We will build an iconic building where it should be useful only for the industry and not for any individual. That is our goal. And సరే, మీరు గవర్నమెంట్తో ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు? అదేనండి దురదృష్టం కొద్ది ఏంటంటే మేము అనుకున్నది ఎవరెవరికైతే మీరు రియంబర్స్మెంట్ ఇవ్వబోతున్నారో దాని గ్రూప్లో మాకు పెట్టండి, వాట్సాప్ గ్రూప్లో. అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ పెడితే దాన్ని వెరిఫై చేసి మేము అప్రూవ్ చేస్తామనంటే ఇంతవరకు ఎవరిది పెట్టలేదండి. వాళ్ళు డబ్బులు కట్టేసేసుకున్నారు. ఎప్పుడో ఈసీ మీటింగ్ పెట్టుకుని రాటిఫికేషన్ అని చేస్తున్నారు తప్పితే ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు మెన్షన్ ది నేమ్స్. చాలా అన్యాయంగా ఉంటాయి ఆ పేర్లు. సో అంతకుమించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సార్ ఎవరు వచ్చేవాళ్ళు కలిసి వస్తారు, రానాళ్ళు రాపోయినా కూడా నా లైఫ్ ఐఎమ్ రిటైర్డ్, నా పిల్లలు సెటిల్ అయిపోయారు, నాకేం వేరే పని లేదు. దీన్ని మాత్రం కాపాడేదానికి నా లైఫ్లో ఉన్నంత వరకు నేను పోరాడతాను. అది నేను గెలవని ఓడిపోను సార్. ఒకటి సార్, మా ప్యానెల్లో మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, ఓడిపోయినా గెలిచినా కానీ ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు మారం. ఏది జస్ట్ బికాస్ ఎవరో వచ్చారు కదా వాళ్ళు మంచి పని చేస్తే దాన్ని దించాలనే ఆలోచన మాకు లేదు. ఇతరులకు ఉంది కానీ మాకు అటువంటి ఆలోచనే లేదు. ఇక్కడ ఉన్న అందరూ ఇవాళ కూర్చుని అందరం కూడా ఎవరు కూడా అటు ఆలోచించే వాళ్ళం కాదండి. థ్యాంక్ యూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ మీటింగ్లు వాళ్ళ ఎలక్షన్ అప్పుడు మాత్రం ప్రతిసారి బిల్డింగ్ గురించే మాట్లాడతారు వాళ్ళు. ఫస్ట్ టైం ఛాంబర్ దాంట్లో కూడా బిల్డింగ్ ఇష్యూ వచ్చింది. నిన్న వాళ్ళు మాట్లాడుతూ మన ప్యానల్ వాళ్ళు ఒక 10 acres పద్మాలయ దగ్గర ఉంది, అక్కడ పెద్ద ఐకారిక్గా కట్టుకోవచ్చు 1 acre అని చెప్పి మాట్లాడారు. సార్ నిజంగా ఉందా సార్? 10 acres అలా 1 acre అన్నారు ఎంత వాడు చెప్పాను. అక్కడ అలాట్మెంట్ ఏదమ్మా సార్ అనేది అదే వాళ్ళు అంటాం కాదు. మీకు రోడ్డు మీద వెళ్తే ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు. వాళ్ళు కొత్తగా చెప్పేది ఏంటి? వాళ్ళు కొత్తగా చెప్పి వాళ్ళ రోజు పబ్లిక్ నేను అంటుంది ఏంటంటే దిస్ ఈజ్ ఎ మ్యాటర్ బిట్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. దాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఎన్నన్నా మాడతారు. ఆ సెన్సిటైజ్ ఏంటంటే మీకు తెలుసు కదా ఉంది. ఎస్ రెస్టారెంట్కి ఇచ్చారు, ఓకే, ఇట్స్ ఎ కమర్షియల్ రోడ్ అయింది, కమర్షియల్ అయినాక ఇచ్చారు, రైట్. కీపింగ్ దట్ అసైడ్ మీరు అడిగిన దానికి ఏంటి అడిగారు మీరు? అది 1 acre 14 ఏమంటే అక్కడ 1 acre స్టూడియోలు అలాట్ చేసిన ల్యాండ్ కానీ అక్కడ 1 acre కానీ చిల్డ్రన్ సొసైటీ కోసం వెనకాల కొంత ల్యాండ్ అలాట్ చేసి ఇవన్నీ కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం లేవు. ఇప్పుడు ఏమంటారు ఆ 1 acre ఉందో మీకు తెచ్చుకోవాలంటే మాకు తెలీదా? మేము అంటుంది ఏంటి, గవర్నమెంట్ దగ్గర ఏం తెచ్చుకోవాలి అది ఓకే ఫైన్. ఈ పర్టిక్యులర్ స్పేస్ అనేది ఆ రోడ్కి ఐకానిక్ బిల్డింగ్ ఇండస్ట్రీకి రావాలి అనేది మా ఫైట్. అది గవర్నమెంట్ అన్నారు కదా, గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సీఎంగా స్వీకారం చేసిన రోజున అప్పుడు కలిసినప్పుడు కూడా ఇచ్చిన ప్రపోజల్లో సార్ మాకు ఇది ఒక్కటి చేయమంటే ఫస్ట్ పాయింట్ అదే ఉంది. ఇవాళకి 3 సార్లు ప్రతి రిప్రజెంటేషన్లో ఆయన చెప్తే ఆయన చాలా పాజిటివ్గా ఉన్నారు.
అందరికి చెప్పి రికార్డ్స్ చెప్పించండి అన్నారు. ఆ రికార్డ్స్ కూడా చాలా చోట్ల మాయమైపోయిన రికార్డు మీరు చెప్తున్నా మీకు లేవు, ఉన్న రికార్డ్స్ రానివ్వరు. ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? అది కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు అన్ని ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన చాలా ఇదిగా. సో ఆల్ దట్ అనేది ఓవర్ రైట్ అవుతుందని అంటలా, బట్ దట్ ప్రాసెస్ ఇస్ ఆన్, వీఆర్ ఫర్ దట్ ప్రాసెస్ ఆల్ ఆఫ్ అస్. ఈ సొసైటీలో మీరు మెంబర్స్ అయినా ఫిల్మ్ నగర్ సొసైటీలో? ఎవరు? కాదండి, కాదండి సార్. ఇప్పుడు అశోక్ గారు చెప్పిన ఒకటి, ఇప్పుడు ఎప్పుడైతే అందరూ కూర్చొని మాట్లాడాలనుకున్నారో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అది మీకు నేను డేట్ ఇస్తాను. ఆ మీటింగ్ ఎవరెవరు ఇచ్చారో మీకు అటెండెన్స్ ఇస్తాను. ఆ మీటింగ్లో ఏం డిస్కషన్ జరిగిందో పాయింట్స్ కూడా ఉన్నాయి, మినిట్స్ ఇస్తాను. ఆ స్పెసిఫిక్ పాయింట్స్ అన్నీ సోకాళ్ళు అప్పట్లో ఉన్నవాళ్ళు, పాత వాళ్ళందరూ ఎవరు ఇంకా ఉన్నారు వాళ్ళందరూ పిలవడం జరిగింది. అమ్ముకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని పిలవడం జరిగింది. దాంట్లో కొంతమంది పిలిస్తే కావాలని రాకుండా ఉండటం జరిగింది. ఆల్ దట్ వీ హ్యావ్ ఆన్ ద స్పాట్. అక్కడి నుంచే సురేష్ బాబు గారు మెయిన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం సమాధానం చెప్పారు కూడా ఉంది. దట్ షోస్ ద ఇంటెన్షన్స్ ఆర్ నాట్ ప్యూర్. ఇవన్నీ జరిగినాయండి, ట్రై చేయకుండా ఏం లేదు, వన్ సైడెడ్ చేయటం అంటూ ఏం లేదు. సార్ దిల్ రాజు గారి గురించి ఒకటే అంటున్నారు, అంటే వాడిని ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు, ఆయన్ని మీరే రమ్మన్నారా? ఎలాగ ఆయన ఒక కమ్యూనికేషన్ ఉంటుంది మనం గెలిస్తే కనుక మన ప్యానల్ నుంచి ఉండాలని చెప్పి, ఎందుకంటే ఉండాలి కదా. ఇప్పుడు నేనేది గవర్నమెంట్తో ఒక ఇంటరాక్షన్ కానీ ఒక వారధి బ్రిడ్జ్ లాంటిది ఉండాలి కదా. ఆయన ఎఫ్డీసీ చైర్మన్, ఇప్పుడు మా సమస్యలన్నీ ఎఫ్డీసీ ద్వారానే గవర్నమెంట్కి వెళ్తున్నాయి. అక్కడ కూడా ఒక సరైన ఈ అవగాహన ఉన్న మనిషికే కావాలి. లక్కీగా గవర్నమెంట్ చాలా ప్రోయాక్టివ్ కాబట్టి అవగాహన ఉన్న మనిషిని పెట్టారు అక్కడ. అది పొలిటికల్ పోస్టింగ్ ఇచ్చారనుకోండి, లాస్ట్ టైంలో కొన్ని చోట్ల చాలాసార్లు పొలిటికల్ పోస్టింగ్ వస్తున్నాయి. అవి ఇస్తే మళ్ళీ మామూలే కదా. ఆ సబ్జెక్టు ఆ వ్యాపారం తెలియని వాళ్ళు అక్కడ ఉంటే కనుక వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ అండి. సో ఇట్ ఈస్ గుడ్ ఈజ్ దేర్. సో దట్ ఈస్ ద రీజన్ వీ వాంటెడ్ హిమ్ టు బి హియర్. థ్యాంక్స్. సార్ ఏమా చెప్తాను చెప్పి ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఒకళ్ళని పైకి తీసుకెళ్ళటం ఒకరి కింద పడేయటం అనేది ఎవరో ఏ ఇండివిజువల్ వల్ల కాదు. గిల్డ్ అనేది కూడా ఇట్ విల్ ఎగ్జిస్ట్. ఎవరు అంత చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. బికాస్ ఆర్ ఇంటెన్షన్స్ ఆఫ్ యూర్ వీ నో వాట్ వీఆర్ డూయింగ్. ఏం చేస్తున్నారో మీకు చెప్పాం. అవన్నీ ఎలక్షన్లుగా మాట్లాడే వాగ్దాలు అట్లాంటి మాటలు కానీ అవి కానీ మేము చేయలేము, మాకు చేత కాదు. అది ఆ ఎలక్షనరీ కానీ మాకు చేత కాదు. ఇక్కడ మాకు చెప్పడం మా ఇండస్ట్రీని కాపాడుకుంటా మేము ఏం చేయాలి, మేము అందరం కలిసిమెలిసిగా భద్రతగా ఏం చేయాలని చెప్పగలం. దట్ కైండ్ ఆఫ్ ఎలక్షనరింగ్ వీ కెనాట్ డూ. అమ్మా చెప్పేది వినమ్మా. రవి 1 minute అది క్లారిటీ. నేనేది గిల్డ్ డబ్బులు వాడామంటే ఎవరు డబ్బు వాడుతున్నామండి? ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బేగా వాడేది. ప్రతిసారి లాస్ట్ టైం కూడా ఒక ఫెసిలిటేషన్ కోసం ఇప్పుడు అందరూ ఒక్కొక్క చోట ఉంటారు. ఇప్పుడు మాకేంటంటే ఎలక్షన్, మీకు ఒకటి ఓపెన్గా చెప్తున్నా, ఈ ఎలక్షనీరింగ్ చేయడం కంటే కూడా నామినేషన్లు అందరూ మనం ఎవరితో సెలెక్ట్ చేసుకున్నామో వీళ్ళందరూ టైంకి పట్టుకుని సంతకాలు పెట్టి చేయించేదాకా టైం పడుతుంది. ఈచ్ ఆఫ్ దమ్ వెరీ బిజీ, రైట్? కాబట్టి ఒక ప్లాట్ఫామ్ కిందే గైడెన్స్ పెట్టి చేస్తున్నాం. పేమెంట్ కూడా అక్కడి నుంచే వెళ్తాయి. ఆ పేమెంట్లు ప్రతి ఒక్కళ్ళు, ఇది నేను బయటికి చెప్పకూడదు, ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. గిల్డ్ అకౌంట్స్ ఆర్ ఆన్ రికార్డ్, వెరీ ఫేర్. సో నేను చెప్తున్నా కదా, ఎవరు మాట్లాడారో అవి కానీ అవన్నీ ఎలక్షనరింగ్ కోసం మాట్లాడే మాటలే తప్పక ఆ కర్మ ఇండివిజువల్స్గా మాకు ఎవరికి పట్టలేదు. ఇంకొక విషయం, గిల్డ్కి సంబంధించి మా గిల్డ్లో ఎన్నికలు ఉండవండి, నామినేషన్స్. నువ్వు ఈ పని చేస్తావు చెప్పావు, ఐఎమ్ సారీ మిస్లీడ్. ఎవరు ఏ పని చేద్దాం అనుకుంటే ఆ పని చేయడం తప్పితే అక్కడ నేను అందులో ఉండాలి, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఇట్ ఈస్ ఓన్లీ కలెక్టివ్గా అందరం కలిసి పని చేసుకుందాం. ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ పక్క వాళ్ళు మేము ఉన్నాం అనుకునే తత్వంతో పని చేస్తామండి. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఈ మెంబర్ల వరకే కాదు. ఇందాక కూడా చెప్పాను నేను, సినిమా తీసే ప్రతి వ్యక్తి అక్కడికి వచ్చి 2,500 రూపాయలు కట్టి 1 సంవత్సరం పాటు ఏమంటే మాకు మీ సర్వీసెస్ కావాలంటే వీఆర్ దేర్ ఆల్ ది టైమ్. సో ఇట్స్ ఓన్లీ మెంట్ ఫర్ ఆల్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్. ఏదో గతంలో మేము చేసాము, ఇట్స్ నాట్ మెంట్ ఫర్ దోస్ హు ఆర్ నాట్ మేకింగ్ ఫిలిమ్స్. వాళ్ళకు ఒక ఫోరం కావాలి.
ఒకప్పుడు చాంబర్ కూడా అలానే ఉండేది కదా, మళ్ళీ అలాంటి రోజులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ట్రై చేస్తాం సార్. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక ఒక పాయింట్, ఛాంబర్లో సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ ఏది ఉన్నా కూడా మా సొంత డబ్బులతోనే మా టికెట్లు కొనుక్కొని వెళ్తాం, ఎవరు వాడం, అది నేచర్. ఇప్పుడు మీరు అడిగారు ఎవరి క్వశ్చన్ వేసారు నాకు తెలీదు, నేను మాట్లాడుతున్న తప్పు. ఛాంబర్ మీటింగ్కి ప్రొడ్యూసర్ కౌన్సిల్ డబ్బులు మారినాయి, టికెట్లు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వేసారు, అది నేను పట్టుకున్నా మొన్న 3 నెలలు. దీంట్లో ఎవరి వాళ్ళ ఇప్పుడు వరకు ఎవరైనా సరే కళ్యాణ్ గారికి చేసినా ఎవరు చేసినా ఎవరైనా సొంత డబ్బులు పెట్టుకొని వెళ్తాం. ఏది నేను సెక్రటరీ అన్నంత మాత్రం నా పని మీద తిరుపతి వెళ్ళిందంటే నా డబ్బులే, ఎవరైనా ఎవరి డబ్బులు తీసుకో అందులో. కానీ జరిగింది, నేను ఎవరు మాట్లాడారో నాకు తెలియదు, ఇప్పుడు వాటి కామెంట్ చేయకూడదు కానీ చెప్తున్నా ఇలా జరిగింది. మరి ఒక సంస్థ డబ్బులు ఇంకో సంస్థ వాడకూడదు కదా, యు ఆర్ ఓన్లీ కస్టోడియన్. అది రాశాను, దానికి ఏం ఆన్సర్ వస్తుందో తెలియదు. అంటే నేను